శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మరి వృశ్చిక రాశి వారు అయితే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం. అందుకన్నా ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు అలాగే వీరి మనస్తత్వం ఇవన్నీ కూడా ఈరోజు మనము వీడియో వివరంగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని గతంలో వెంటాడినటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున ఒక పెద్ద ముగింపు అయితే పలకరించబోతున్నాయని చెప్పుకోవాలి. మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలా చేస్తుంది ఆ యొక్క పనితీరు. అలాగే మీ యొక్క లక్షణాలు, మీ మనస్తత్వము, అలాగే మీరు చేసేటువంటి గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారు చాలా మంచి వ్యక్తులు, అంతేకాకుండా మంచి హృదయాలను చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఎవరికైనా సహాయం చేయాలంటే ముందంజలో ఉంటారు. అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోయేటువంటి మనస్తత్వము వీరికే చెందుతుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా అంటే మీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికి కూడా కాస్త ఖాళీ సమయం దొరికినా కూడా చాలా ఆనందంగా స్నేహితులతో గడపబోతుందని చెప్పుకోవాలి. చాలా సంతోషంగా రేపటి రోజున మీకు తెలియకుండానే రోజు గడవబోతుందని చెప్పుకోవాలి. అయితే రేపు మీకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలని, అలాగే తెలుసుకొని వాటి నుండి కొంచెం జాగ్రత్త పడటము, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఇంకాస్త అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకొని రేపటి రోజున తప్పకుండా ఆ దేవతారాధన కూడా చేసుకోండి. ఇక వీరికి ఏదైనా కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరిపై ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ పనిని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా చాలా వరకు జీవితంలో మీరు ముందైతే ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ మీరు ప్రతి కష్టాన్ని కూడా ముందైతే మీరు సాధించగలుగుతారు. ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా, ఎంతమంది అడ్డు తగిలినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి ఆ పనిని తెగులుతూ ఉంటే ఆ కోపం తెప్పించేటువంటి సందర్భాలు తీసుకొస్తారు. అటువంటప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు. గంభీరంగా హుందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. అంటే మాకు ఎంతమంది అయినా అడ్డు రాని, ఎన్ని సమస్యలైనా మమ్మల్ని అడ్డు తగలని, మేము ఏంటంటే భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడు అన్నిటికీ ఉండాడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీకు ఎంత కీడు తలపెట్టా అని చెప్పి చూసినా వాళ్ళు కూడా వారికే వారే సైడ్ అయిపోవడమే కానీ మిమ్మల్ని కనీసము ఏమీ కూడా చేయలేక నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోతున్నటువంటి శత్రువులు కూడా లేకపోలేదు. కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం, నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి. అయితే వీరికి చాలా రోజుల నుండి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికి కూడా మీరు ఎక్కడా కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు రావటం లేదని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పూనుకుంటారు. కానీ మీరు మాత్రం ఎక్కడ కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పి మీరు స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం మీరు గత కొంతకాలం నుండి కాస్త సమస్యల్లో ఎక్కువగా చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే మంచి ప్రయోజనాలు కూడా పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాము. ఇగో రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతగా మంచి పనిని అయితే మీరు చేయబోతున్నారు. ఆ పనిని కూడా చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుందండి. ఆ పనిని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఎంతో కొంత సరే లాభం అయితే కలుగుతుంది. అలాగే కొంతమంది ఏంటంటే కొంతమందికి చెడు కాలం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలు, సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కావటం లేదు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపం వెలిగేలా చూసుకోండి. అలాగే ఎవరి మనసును కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి. మీ పనిని మీరు ధర్మబద్ధంగా, న్యాయపరంగా
నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉండండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ యొక్క ప్రియురాలు అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడతారు. వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు కొంచెం అప్సెట్ కలిగించేలా చేస్తుంది. అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చని అర్థం. ఏదో ఒక విషయంలో కానీ, లేదంటే వారి మాట తీరు కానీ, లేదంటే వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు మూడ్ ఆఫ్ అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే వేసుకోబోతున్నారు. అలాగే కొన్ని భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. ఇక మీకు కొంత సమయం కూడా మీరు కేటాయించబోతున్నారు. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి. మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ కొంచెం అంచనాలనేవి తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున పొందుతారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఆ టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి అయితే రాబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, ఇలా మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్నయితే తెచ్చిపెడతాయి. అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది, ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నామని చెప్పి మీరు ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందటము, మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడము వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఇక అంతేకాకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులు చేరవేసినటువంటి అద్భుతమైనటువంటి సమయము. అయితే వారు తలదించుకునేటువంటి సందర్భాలు వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి. సక్సెస్ఫుల్గా మీకైతే రేపటి రోజున మంచి రోజని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులైతే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు అంటే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ కొంతమేర మీరైతే ఒత్తిడికి గురేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తున్నట్లయితే రేపటి రోజు మీకు సక్సెస్ఫుల్గా మీరైతే చూడబోతారని చెప్పుకోవాలి. అలాగే రేపు సాయంత్రానికి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఆ గుడ్ న్యూస్ అనేది కూడా చాలా రోజుల నుండి మీరు అంటే మేము ఇక ఈ శుభవార్తను వినలేమేమో అని చెప్పి ఆశలు వదిలేసుకున్నటువంటి శుభవార్త రేపు సాయంత్రానికి తప్పకుండా మీరు ఎవరో ఒకరి ద్వారా అయితే ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఎవరైనా ఒక మనిషి వచ్చి ఇలాంటి సందర్భాల్లో మీరు చేయవలసినటువంటి పని మీకు సక్సెస్ అయిందని చెప్పి ఏదో ఒక విధంగా అయితే చెప్పవచ్చు. ఇలా మీకు రేపటి రోజున మంచి శుభవార్త అయితే సాయంత్రానికైతే మీరు వింటారనే చెప్పుకోవాలి. ఆ శుభ వార్త వల్ల మీ ఇంటిలో పదంతా కూడా చాలా సంతోషిస్తారు. అనుకూలమైన వాతావరణం అయితే మీ కుటుంబంలో ఏర్పడుతుంది. అలాగే సాంకేతిక రంగము, ఈ రాశి వారికి సాంకేతిక రంగాల్లో అంటే పరిశోధన విద్యా రంగము, మానవతా రంగము, అలాగే కళాత్మక రంగము ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి రేపటి రోజున చాలా చక్కగా కొత్తగా స్టార్ట్ చేయొచ్చని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైనా అనుకూలమైన రోజు అని కూడా అనుకోవచ్చు. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి. ఎక్కడా కూడా వీళ్ళు ఎలాంటి అబద్ధాలు కానీ, లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో, లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామనో ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోరు. ఎప్పుడు కూడా మనకు నచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి అని మనం చేసేటువంటి పని మనకు నచ్చితే చాలు. అలాగే ఎదుటి వ్యక్తులకు కూడా నచ్చి పనిని గౌరవిస్తూ చాలు, మనల్ని గౌరవిస్తే చాలు అనుకుంటారు. అలాగే పని మీద వచ్చేటువంటి ఆదాయము తక్కువ ఎక్కువ అనేది కాదు, మనం శ్రమ చేస్తే వచ్చిందా కాదా అనేది ఇంపార్టెంట్ అన్నట్లుగా ఆలోచిస్తారు. ఈ విధంగా వీరు అన్ని విధాలుగా కూడా మంచి మనస్తత్వం, మంచి పనులు చేయటం వల్ల దైవానుగ్రహం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు సామాజిక న్యాయము, సమానత్వం పట్ల కూడా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే చెప్పాం కదా ముందంజలో ఉంటారనమాట. వారికి కావాల్సినటువంటి ఏదైనా అంటే డబ్బు సహాయం కానీ, మాట సహాయం కానీ అందటము వీరికి ఎక్కువగా ఆసక్తిని పెంచుతుంది. అయితే ఈ రాశి వారు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు తెలుసుకున్నారు కదండి. మరి వృశ్చిక రాశి జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.